దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ విధముగా మరి ఒక పునరుద్ధాన దినము దేవుని మందిరములో మనమందరము చేరి దేవుణ్ణి మహిమపరచుటకు ఆయన మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకోబోతా ఉన్నాం. వాక్యములోనికి వెళ్ళక ముందు మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు ఈ విధముగా ఫాదర్స్ డే రోజు దేవుని మందిరంలో ఉండడం అనేది ఆశీర్వాదకరము. దేవుడు తండ్రులందరినీ దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి ప్రభువా, నీ మాటలు వినుటకు మాకు సహాయం చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేసి మమ్మల్ని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుంటున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కనుక ఒక ప్రత్యేకమైన అంశమును మనం ధ్యానించుకుంటున్నాం. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే ఫాదర్స్. ఏంటి ఫాదర్స్? ఫాదర్ అంటే తండ్రి. ఇంగ్లీష్లో అయితే ఫాదర్స్, తెలుగులో అయితే అంశము తండ్రులు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో ఒక మాట మనం గమనించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 1 Corinthians chapter 4 verse 15. బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. క్రీస్తునందు ఉపదేశకులు అనేకులు ఉండినను, 10,000 మంది ఉండినను తండ్రులు అనేకులు లేరు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫాదర్స్ డే. ప్రపంచవ్యాప్తముగా ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఫాదర్స్ డే అంటే పితృదినోత్సవం. అంటే కొన్ని వారాల ముందు మనం మదర్స్ డే సెలబ్రేట్ చేశాం కదా, అట్లనే ఈరోజు ఏంటి ఫాదర్స్ డే. అయితే తండ్రి అనే వ్యక్తి దేవుని నుండి మనకి ఇవ్వబడిన ఒక బహుమానము. హల్లెలూయా. తండ్రి అనే ఒక వ్యక్తి దేవుని నుండి మనకి ఇవ్వబడిన ఒక బహుమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనిస్తే 2 రకాల తండ్రులు మనం గమనిస్తూ ఉంటాం. ఒకటి ఏంటి అంటే శారీరకమైన తండ్రి, అంటే జన్మనిచ్చిన తండ్రి, బయోలాజికల్ ఫాదర్. ఎవరు?
బయోలాజికల్ ఫాదర్ అంటే మనందరికీ కూడా మనం ఈ లోకంలో జన్మించడానికి ఎవరైతే కారణమయ్యారో మనకు జన్మకు కారణమైన వ్యక్తిని మనము బయోలాజికల్ ఫాదర్గా, బయోలాజికల్ ఫాదర్ అంటే తెలుగులో ఏమనొచ్చు? ఓకే, అర్థమైంది కదా. మనందరికీ ఈ లోకంలో రావడానికి కారణమైన తండ్రి. రెండవది ఎవరు అంటే స్పిరిచువల్ ఫాదర్. ఎవరు? ఆత్మీయ తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, మనకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నప్పటికీ కూడా తండ్రులు అనేకులు లేరు అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. దయచేసి ఫోన్స్ ఉన్నవారు సైలెంట్లో పెట్టుకోండి, పెట్టరాకుంటే పిల్లలకి ఎవరికైనా ఇవ్వండి, మళ్ళీ మోగకుండా చూసుకోండి. ఓకేనా? ఓకే. నాట్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ అ ఫాదర్. ప్రతి దేవుని సేవకుడు ఒక తండ్రి కాడు. వింటున్నారా? ఈ లోకంలో మనకు అనేకులు ఉంటా ఉన్నారు. దేవుని వాక్యం అదే తెలియపరుస్తూ ఉంది. ఉపదేశకులు ఎంతమంది ఉన్నారు? ఉపదేశకులు అంటే బోధించేవాళ్ళు కదా. బోధించే వాళ్ళు అనేకులు ఉన్నప్పటికీ కూడా తండ్రులు ఎంతమంది ఉన్నారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. తండ్రులు అనేకులు లేరు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఉపదేశించే వాళ్ళు అందరూ కూడా మనకు తండ్రులు కారు. కొన్నిసార్లు వేరే ప్రాంతం నుండి ఎవరైనా దైవ సేవకులు వచ్చారు, కొందరు అపోస్తలులు వచ్చారు, సువార్థికులు వచ్చారు, ప్రవక్తలు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉపదేశిస్తుంటారు, దేవుని వాక్యమును బోధిస్తుంటారు. కానీ అందరూ కూడా మన జీవితంలో తండ్రిగా ఉండరని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయితే తండ్రిగా ఉన్న వారిని గమనించడము ఆశీర్వాదకరం. హల్లెలూయా. అయితే తండ్రిగా అంటే ఆత్మీయ తండ్రిగా ఉన్న వ్యక్తి మనల్ని మనకు వాక్యమును బోధించడమే కాదు, కానీ మనల్ని దేవునిలో బలపరుస్తూ, ఈ లోకములో తండ్రి ఎలాగైతే మనకు జన్మనిచ్చిన తండ్రి ఎలాగైతే మనల్ని నడిపిస్తూ అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటారో, అదే విధముగా ఆత్మీయ తండ్రి కూడా మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపించడానికి ఎంతగానో దోహదపడడము మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? దేవుని సేవకులు అంటే ఒక కాపరిగా ఉండడం వేరు, ఒక తండ్రిగా ఉండడము వేరు. ఒక చర్చిలో ఒక పాస్టర్గా, ఒక బోధకునిగా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని సిద్ధపడాలి, వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. ఇది కాపరి యొక్క ముఖ్య పాత్ర, అంతే కదా. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. దేవుని వాక్యమును బోధిస్తున్నప్పుడు ఆత్మీయ ఆహారమును మనకు వారు అందిస్తూ ఉంటారు. అయితే అనేకులు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా తండ్రులు మాత్రము అనేకులు లేరనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రులు అంటే జన్మనిచ్చేవారు. అంటే మన జీవితంలో మనం ఆత్మీయంగా జన్మించడానికి కావచ్చు, దేవునిలో బలపడి ఎవరైతే మనకు తండ్రిగా ఉన్నారో వారిలాగా మనల్ని నడిపిస్తూ, వాళ్ళలాగా మనల్ని మారేలాగా సహాయపడేవారే ఆత్మీయ తండ్రులుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్గా, ఇంకా కొంచెం క్లారిటీ లేనట్టు అనిపించవచ్చు, కానీ వింటున్న కొలది మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. యేసు నామములో మన జ్ఞానం అధికమవునుగాక, అర్థం చేసుకునే సామర్థ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇద్దరిని మనం గమనిస్తాం. ఇద్దరు ప్రవక్తలు, చాలా ప్రాముఖ్యమైన ప్రవక్తలు. ఎవరు అంటే ఏలియా, ఎలీషా కదా. చాలా గొప్ప ప్రవక్తలు, ఎంతో అసాధారణమైన కార్యములు దేవుని మహిమ కొరకు జరిగించిన వారిలో ఈ ప్రవక్తలు చాలా గుర్తింపు పొందినవారు కదా. అయితే ఏలియా ఒక ప్రవక్తే, ఎలీషా కూడా ఒక ప్రవక్తే కదా. కానీ ఏలియా జీవితంలో మనం గమనిస్తే ప్రవక్తతో పాటు
తండ్రి వంటి స్వభావము కలిగి జీవించడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఏలియా దేవుని దగ్గరికి కొనిపోబడుతున్నప్పుడు ఎలీషా ఏలియాని ఏమన్నాడు? తండ్రిగా సంబోధించాడు. నా తండ్రి అంటా ఉన్నాడు కదా. అంటే ఎలీషాకు ఏలియా ఎలా ఉన్నాడు అంటే ప్రవక్త మాత్రమే కాదు, దేవుళ్ళు నడిపించిన వ్యక్తి మాత్రమే కాదు, కానీ ఒక తండ్రి వలె అన్నీ కూడా చూసుకుంటూ ఆయనను బలపరుస్తూ నడిపించడము మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఎలీషా జీవితంలో మనం గమనిస్తే ఎలీషా కూడా గొప్ప ప్రవక్తే కదా, కానీ తండ్రి వలె ఉన్న పరిస్థితులు మనము చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఎలీషా దగ్గర ఎవరు పనిచేశారు, ఎవరు పరిచర్యలో ఉంటా ఉన్నారు? గెహజీ అనే వ్యక్తి కదా. గెహజీని ఎలీషా ఏం చేశాడు? శపించాడు కదా ఒకసారి. ఎందుకు? గెహజీ ఏం చేస్తాడు? నామాన్ దగ్గర నుంచి డబ్బులన్నీ, బంగారం ఇవన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోతుంది. ఆయనకున్న కృషి నీకు వస్తుందని చెప్పడం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఎలీషా ప్రవక్త తర్వాత పరిచర్యను కొనసాగించిన వారు మనకు కనిపించకపోవచ్చు, కానీ ఏలియా తర్వాత గొప్పగా పరిచర్యలో వాడబడింది ఎవరు అంటే ఎలీషా. హల్లెలూయా. అంటే ఆత్మీయ తండ్రులు ఏం చేస్తారంటే, ఆత్మీయ తండ్రులు వారి కుమారులను వారి పరిచర్యలో వారి వలె జీవించినట్లుగా నేర్పించడము, వాళ్ళని బలపరచడము మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాం అంటే, మనము జీవిస్తున్నప్పుడు ఈ విషయాలు మనం తెలుసుకోవడము ఆశీర్వాదకరం. హల్లెలూయా. తండ్రి వలె ప్రవర్తించి, అంటే తండ్రి అనే ఒక బహుమానమును, దేవుని యొక్క ప్రేమను కలిగి జీవించే వారిని మనము గుర్తించాల్సిందిగా దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. మనము స్కూల్కి వెళ్తూ ఉంటాం కదా. టీచర్స్ మనకేం చేస్తారు? బోధిస్తూ ఉంటారు కదా, పాఠాలు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పని ఏంటి అంటే, మనకు పాఠములను నేర్పించడం. వాళ్ళకు అదే మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళతోటి మనకు సహవాసం ఉండకపోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం బోధకులు కూడా ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు కదా. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కొందరిని సువార్థికులుగాను, అపోస్తలుగాను, కాపర్లుగాను, ఇంకా ప్రవక్తలుగాను, ఇంకా బోధకులుగాను దేవుడు నిలబెట్టడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే దేవుడు ఆత్మీయ తండ్రులను కూడా మనకు దయచేయాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అదే మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 మరొకసారి చదవండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరంట. తండ్రులు అనేకులు లేరు. మన జీవితంలో ఒక్కొక్క స్థాయిలో ఆత్మీయ జీవితంలో బలపడుతున్న కొలది దేవుడు మన జీవితంలో తండ్రులను తీసుకొస్తాడు. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెంచుతారా? మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క సీజన్లో, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క కాలంలో దేవుడు మనల్ని బలపరచడానికి తండ్రి పాత్రను వహించే వారిని తీసుకొస్తూ ఉంటాడు. హల్లెలూయా. వీరు ఉపదేశకులు కాదు, వీరు ఉపదేశించవచ్చు, కానీ వీళ్ళను మనం ఎలా గుర్తించాలి అంటే తండ్రులుగా గుర్తించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యము అనేకసార్లు కొంతమంది వేరే విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నా కానీ తర్వాత ఏముంది? తండ్రులు అనేకులు లేరు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అనేకులు లేరు అంటే దానికి ఆపోజిట్ చెప్పండి. దానికి ఈక్వల్ టు ఇంకొక విధంగా ఏం చెప్పొచ్చు అంటే, ఉపదేశకులు అనేకులు ఉన్నను, తండ్రులు
కొందరే అని చెప్పవచ్చు, అంతే కదా. అనేకులు లేరంటే ఏంది, అంతేనా? అనేకులు లేరు అంటే కొందరు ఉన్నారు. కొంతమంది అనుకుంటారు అసలు తండ్రులు, ఆత్మీయ తండ్రులే ఉండొద్దనే వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. కొందరు అట్లా కూడా చెప్తా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట మనం చూస్తాం, యేసు ప్రభు పలికిన మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం చూడండి. తొమ్మిదో అధ్యాయము 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం మనం చదివినప్పుడు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి కదా. అంటే యేసుప్రభు ఏమంటున్నాడు, ఈ భూమి మీద తండ్రి అని ఎవరిని కూడా పేరు పెట్టొద్దు, మీకు ఒక్కడే తండ్రి ఉన్నాడు, ఆయన ఎవరు? పరలోకమందున్న తండ్రి అని యేసు ప్రభు తెలియపరచడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జన్మనిచ్చిన వ్యక్తిని మనం ఏమని పిలుస్తాము? తండ్రి అనే పిలుస్తాం. అంటే తండ్రి మనల్ని ఎలా చూసుకుంటారు? మనకు కావలసిన అవసరతలన్నీ కూడా తీరుస్తూ ఉంటారు. అనేక సార్లు కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ ప్రయాసపడుతుంటారు, కానీ ఎక్కువ ప్రయాస ఎవరిది కనిపిస్తుంటుంది అంటే తల్లిది కనిపిస్తుంటుంది కదా. ఎందుకంటే పిల్లలు ఎవరితోటి ఎక్కువ ఉంటారు? తల్లితోటే ఉంటారు. ఇంట్లో చేసే పనులన్నీ చూస్తూ ఉంటాం. మనల్ని ఎక్కువగా బలపరుస్తూ నడిపిస్తుంది ఎవరు అనిపిస్తుంది అంటే తల్లిగానే అనిపిస్తుంటుంది. అయితే తండ్రి కూడా అనేక విధాలుగా మనల్ని, మన కుటుంబ బాధ్యతను తీసుకొని మనల్ని నడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మన అవసరతలు తీర్చడానికి ఎంతగానో శ్రమించడము మనం చూస్తూ ఉంటాం కదా. మా కుటుంబంలో కూడా మాకు మంచి శ్రేష్టమైన తల్లిదండ్రులను దేవుడు ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించి ఎంతగానో ప్రయాసపడి ఎన్నెన్నో అవసరతలు ఎన్నెన్నో తీరుస్తూ నడిపించబట్టే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. మా తల్లిదండ్రుల నుంచి నేను అనేక విషయాలు నేర్చుకున్నాను, అనేక విషయాలు. కొన్నిసార్లు తండ్రుల నుంచి పిల్లలు కొన్ని చూసి నేర్చుకుంటుంటారు. ఏం చేస్తారు? చూసి నేర్చుకుంటుంటారు. వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా చూచి నేర్చుకోవడం. అదేవిధంగా కొన్ని సలహాలు ఇస్తున్నప్పుడు తండ్రుల నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం కదా. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒకసారి నేను చిన్నగా ఉన్నప్పుడు చెస్ బాగా ఆడుతుండేవాడిని. చెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. చెస్ ఎట్లనే స్కూల్లో నేర్చుకున్నట్టున్నా, పిల్లల నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి నేర్చుకొని ఇంటికి వచ్చిన. ఇక నాకు మంచిగా ఆడొస్తుంది చెస్. ఆడొస్తుంటే ఇంటికి వచ్చి డాడీకి నేర్పించిన. అప్పటిదాకా డాడీకి చెస్ రాదు. చెస్ నేర్పించిన తర్వాత మళ్ళీ మేము ఇద్దరం ఆడినాం కానీ మళ్ళీ డాడీ గెలిచిండు. హల్లెలూయా. నేర్పించింది నేను అయినప్పటికీ కూడా ఆయన గెలిచాడు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క జ్ఞానం. అంటే అనేక విషయాలు తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం అనేక విషయాలు. నేను బైక్ తోలుతున్నా అంటే అనేక సార్లు మల్లేపల్లి దగ్గర పక్కన ఒక ఊరుండే తండ, ఆడ మంచి రోడ్డు, వెహికల్స్ అన్నీ రావు. మీ మెయిన్ రోడ్లలో అయితే ఇబ్బందులు ఉంటాయి. ఆ రోడ్డు మీద ఎప్పుడు తీసుకొని వెళ్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు ముందర కూర్చున్నప్పుడు హ్యాండిల్ మనకి ఇచ్చేస్తాడు. ఇంకా రేజ్ ఒక్కటి మనం పట్టుకుంటాం, అంటే గేర్లన్నీ వేసేసి 4th గేర్కి వచ్చి 2 హ్యాండిల్స్ మన చేతిలో పెడితే మనమే తోలుతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. హల్లెలూయా. అట్లా మెల్లగా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అనేక విషయాలు. ఎలక్ట్రిక్ ఏమన్నా రిపేర్ చేయడాలు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఇట్లా అని చెప్పేవాడు. కొన్ని చూసి కూడా నేర్చుకుంటూ ఉంటాం కదా. అందుకే కొన్నిసార్లు తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నవి మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి. కరెంటు పనే కదా అనుకుంటాం. కరెంటు వల్ల చనిపోయిన వారు లేరా? తెలియక, నేర్చుకోక.
బైక్ యాక్సిడెంట్స్లో చనిపోయిన వారు లేరా? ఎందుకో తెలుసా? సరైన రీతిగా వాళ్ళను నడిపించేవారు లేక. ఈ విధంగా అనేక విషయాలు. ప్రార్థనా జీవితం, ఎంతగానో ప్రార్థన, దేవుడు అంటే ఎంతో ఆసక్తి. బ్యాగ్ వేసుకొని ఊర్లలోకి వెళ్ళిపోవడం, పరిచర్య, ఎక్కడ సువార్త ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి, దేవునిలో నడిపించాలి, అనేకులకు సహాయం చేయాలనే ఆశ మా డాడీలో కనిపించేది. హల్లెలూయా. మీలో అనేకుల జీవితంలో కూడా డాడీ యొక్క ప్రయాస మీరు అనేకులు తెలిసే మీకు కదా. ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఎంతగానో ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రులు అనేవారు దేవుడిచ్చిన బహుమానము. హల్లెలూయా. తండ్రులు దేవుడిచ్చిన బహుమానం. మన ఫీజులు కట్టాలంటే ఇబ్బందులు ఎన్నో, మనకు కొన్ని విషయాలు తెలియదు. ఇంట్లో ఉండే పరిస్థితులు మనకు తెలియదు, కానీ మనం ఏం చేస్తాం? నాకు కావాలి. ఒకసారి నేను సైకిల్ గురించి ప్లాన్ చేసిన, సైకిల్ ఇప్పిస్తలేరు. ఏం చేద్దామని బర్త్డే వస్తుంటే బర్త్డేకి ప్లాన్ చేసిన. నాకు బర్త్డే వస్తుంది, బర్త్డే రోజు నాకు సైకిల్ కావాలని చెప్పిన, ముందుగానే చెప్పేసిన. ఆ రోజు దేవుని కృపను బట్టి ఎట్లనో సైకిల్ తెచ్చినారు. అంటే కొన్నిసార్లు పిల్లలు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోరు కదా. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లుంది పరిస్థితులు మనకు అవసరం లేదు. మనకేం కావాలి? మనకు కావాల్సిందే మనకు కావాలి. నాకు బిర్యానీ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగానో ప్రయాసపడుతూ తండ్రి మనల్ని నడిపిస్తూ ఉంటాడు, అనేక విషయాలు బోధిస్తూ ఉంటాడు, మనం చేస్తున్న తప్పులను సరిచేస్తూ మనల్ని బలపరుస్తుంటారు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనందరికీ తండ్రులు ఉన్నారు కదా. మనందరి తండ్రులు దేవుడు మనకిచ్చిన బహుమానం. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయితే ఒక విషయం గమనించాలి, ఈ లోకములో ఉన్న ఏ తండ్రి కూడా పరలోకమందున్న తండ్రికి సమానం కాదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ లోకంలో ఉన్న తండ్రులందరూ కూడా మనల్ని నడిపించడానికి ప్రయాసపడుతుంటారు, కానీ వాళ్ళ జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని లోపాలు ఉండడం మనం గమనిస్తూ ఉంటాం కదా. పర్ఫెక్ట్ ఫాదర్స్ ఉంటారా? ఉండరు. పిల్లలు పుట్టినాకనే ఫాదర్గా ఎలా ఉండాలో మెల్లగా వాళ్ళు కూడా నేర్చుకుంటుంటారు కదా, తెలుసుకుంటుంటారు. అందుకే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, పరలోకమందున్న తండ్రి మనకు, అసలు తండ్రికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే పరమందున్న తండ్రి. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా వాళ్ళ పాత్రను వహిస్తూ కొన్ని కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయగలిగింది మన కొరకు చేస్తూ ఉంటారు. అందుని బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిన వారు మనకు అనేక విషయాలు నేర్పిస్తున్న విధముగానే మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ తండ్రులు ఉండాలి. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆత్మీయంగా మన జీవితంలో ఎవరు ఉండాలి? ఆత్మీయ తండ్రులు మనం కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశముగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనకు తండ్రిగా ఇచ్చిన వ్యక్తిని మనం ఉపదేశకునిగా స్వీకరిస్తూ ఉంటాం. వింటున్నారా? అంటే ఆ వ్యక్తి యొక్క పాత్ర, ఆ వ్యక్తిని నువ్వు ఎలా స్వీకరించాలంటే తండ్రిగా స్వీకరించాలి. కానీ మనం ఏం చేస్తుంటాం, అనేక సార్లు ఆ వ్యక్తిని ఉపదేశకునిగా భావిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనము గమనించుకొని మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన తండ్రులను మనం గుర్తించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే తండ్రులలో అనేక రకాల తండ్రులు ఉన్నారు. ఓకేనా? అనేక రకాల తండ్రులు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు ఉన్న రకాలను మనం ఈరోజు కొన్ని సమయానుకూలంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఎవరు అంటే పరలోకమందున్న తండ్రి. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి
నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేయడం నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరికి ప్రార్థన చేయాలంట? దేవునికి ప్రార్థన. అంటే ప్రార్థన చేయడం ఎలాగని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువు దేవాతి దేవుణ్ణి తండ్రి వలె మనకు వ్యక్తపరచడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తండ్రిగా మనము పిలవాలనేది దేవుని యేసు ప్రభువు మనకు నేర్పించిన ప్రార్థన. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత! చాలాసార్లు దేవాతి దేవుణ్ణి, అంటే పరలోకమందున్న తండ్రిని అనేకులు ఏమనుకుంటారంటే ఈయన బాగా కోపం. ఎవరికి? దేవునికి బాగా కోపం. దేవుడు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పరుద్దామా, ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షిద్దామా అనే ఆలోచనలతోటే ఉంటున్నాడు అని అనుకుంటుంటారు. కానీ అందుకే యేసు ప్రభువు దేవుణ్ణి తండ్రిగా మనకు పరిచయం చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ కుమారుణ్ణి యేసు ప్రభువుని మన కొరకు అనుగ్రహించాడు. ఇక్కడ యేసు ప్రభువు తండ్రి యొక్క ప్రేమను మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ లోకమునకు యేసు ప్రభు రావడానికి, ఈ లోకమునకు నేను రావడానికి తండ్రి యొక్క ప్రేమ కారణం, దేవుని యొక్క ప్రేమ కారణమని దేవుని ప్రేమను తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే విషయము అక్కడ వ్యక్తపరచబడతా ఉంది. అదేవిధంగా మనము దేవుని వాక్యములో చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు. చదవండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి మొద్దు పెట్టుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో ఒక గొప్ప గొప్ప కార్యం మనం గమనిస్తాం. తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పును తెలుసుకొని తిరిగి వస్తా ఉన్నాడు. వస్తున్నప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడు అంటే, ఈయనకు అనుకోని ఉండొచ్చు, నేను చేసిన తప్పులకు మా నాన్న శిక్షించవచ్చు, నన్ను ఇంట్లోకి కూడా రానియకపోవచ్చు, నా పరిస్థితి బాగుండదు, అందుకే అక్కడ పోయి ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఏదైనా కూలి పని అయినా మా ఇంట్లో, మా తండ్రి ఇంట్లో ఏదైనా పనివానిగా అయినా, కుమారునిగా ఉండే అంత అర్హత నాకు లేదు, కానీ ఒక పనివానిగానైనా చేర్చుకుంటే బాగుండనే ఉద్దేశంతో వస్తున్నాడు. కానీ తండ్రి మనస్సు అక్కడ వ్యక్తపరిచాడు. హల్లెలూయా. తండ్రి ఏం చేశాడంటే, దూరముగా ఉన్నప్పుడే ఆ కుమారుణ్ణి చూసి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని అతన్ని ముద్దు పెట్టడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అది దేవుని ప్రేమ, తండ్రి యొక్క ప్రేమకు సాదృశ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. పరలోకమందున తండ్రి ఎంతో ప్రేమ కలిగిన వాడు. అందుకే మన జీవితంలో మనం చేస్తున్న తప్పులను కూడా క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ప్రేమ మాత్రమే మనల్ని క్షమించి మళ్ళీ మనల్ని హత్తుకునే స్థితిలో ఉంటుంది. హల్లెలూయా. తల్లిదండ్రులే కదా, మనం ఎన్ని తప్పులు చేసినా కానీ ఏమవుతారు, మళ్ళీ ప్రేమిస్తూనే ఉంటారు, తిడతారు, అది ఇది అంటారు. అప్పటికప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, కొంత సమయానికి మళ్ళీ మన మీద ప్రేమ చూపిస్తుంటారు. వేరే వాళ్ళు అయితే చేస్తారా? బయట వాళ్ళు అలాంటి ప్రేమ చూపించగలుగుతారా? చూపించలేరు. పరలోకమందున్న తండ్రి ఎంతో ప్రేమతో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మనం చేసిన తప్పులను క్షమిస్తూ తండ్రి యొక్క ప్రేమను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 13వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం ఏముంది అక్కడ? తండ్రి తన కుమారుల ఎడల
జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలాగ జాలి పడతాడంట? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు జాలి పడతాడు. దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది మొదటి తండ్రి, పరలోకమందున తండ్రి. రెండవది ఎవరు అంటే యువర్ ఫాదర్ ఇన్ క్రైస్ట్. నిన్ను క్రీస్తులోనికి నడిపించిన తండ్రి. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరు అంటే ఈయన దేవుని గురించి నీకు తెలియపరిచి యేసు ప్రభువును నీకు పరిచయం చేసి నువ్వు రక్షింపబడడానికి అంటే దేవునిలో జన్మించడానికి ప్రయాసపడిన వ్యక్తి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవునిలో నువ్వు జన్మించి రక్షణ పొందడానికి దేవుడు ఉపయోగించుకున్న వ్యక్తి. అంటే ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే నువ్వు పరలోకానికి వెళ్తున్నావు అంటే ఆ వ్యక్తి కారణము. హల్లెలూయా. వాళ్ళు ఎవరు అంటే క్రీస్తునందు మనకు తండ్రిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మూడవ వ్యక్తి ఎవరు అంటే యువర్ స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి అంటే ఆత్మీయ విషయములో మనల్ని బలపరిచే వ్యక్తి. హల్లెలూయా. ఆత్మీయ విషయములు మనకు నేర్పించే వ్యక్తి, ఆత్మీయ విషయములను గురించి మనకు బోధిస్తూ యేసు ప్రభువులో ఎదగడానికి ప్రయాసపడే వ్యక్తి. హల్లెలూయా. దేవుని వాక్యమును చదవడము, ప్రార్థన చేయడము, ఆత్మీయ జీవితంను బలపరచుకోవడానికి ప్రయాసపడుతూ నిన్ను ఒక ఆత్మీయ యోధునిగా, ఒక బలమైన వ్యక్తిగా చేయడానికి ప్రయాసపడే వాళ్ళు ఎవరు అంటే ఆత్మీయ తండ్రులు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. తండ్రులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. మన ఆత్మీయ జీవితం బాగుండడానికి అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. మన జీవితంలో మంచి పరిచయాలు రావడానికి వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. మాట్లాడడం నేర్పించడము, అదేవిధంగా నువ్వు ఎక్కడైతే బలపడతావో అక్కడ కొన్నిసార్లు మందిరములు కావచ్చు, కొన్నిసార్లు వేరే ఫెలోషిప్స్ని కావచ్చు పరిచయం చేసి నువ్వు ఎదగడానికి ప్రయాసపడడానికి ఉండేవాళ్ళే ఆత్మీయ తండ్రులు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మీయ తండ్రులను మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈ లోకములో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇవన్నీ కూడా మనకు బోధించలేరు కదా. ఇంట్లో మనతో ఎక్కువ తల్లి మాట్లాడుతుందా, తండ్రి మాట్లాడుతుందా? సాధారణంగా ఆలోచించండి, ఎవరు ఎక్కువ మాట్లాడతారు? తల్లి ఎక్కువ మాట్లాడతారు. కొంతమంది కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇద్దరు మాట్లాడుతుంటారు. ఎక్కువ శాతం మనం గమనిస్తే తల్లి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, తండ్రి కూడా మాట్లాడతారు. అయితే మన ఆత్మీయ జీవితంలో అనేక విషయాలు మనం నేర్చుకొని బలపడడానికి ఆత్మీయ తండ్రిని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యము గురించి మనల్ని బలపరుస్తూ, దేవుని వాక్యములో మనల్ని నడిపిస్తూ, అదేవిధంగా పరిశుద్ధాత్మలో మనల్ని నడిపిస్తూ మన గురించి ఆలోచించేవారు ఆత్మీయ తండ్రులుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అదేవిధంగా యువర్ ఫాదర్ ఇన్ మినిస్ట్రీ అంటే వీళ్ళేంటి అంటే పరిచర్యలో నువ్వు వాడబడేటట్లుగా నీ జీవితం అంతా కూడా దేవుడు ఉద్దేశించిన రీతిగా వెళ్ళడానికి తోడ్పడేవాళ్ళు పరిచర్యలో మనకు తండ్రులుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అదేవిధంగా ఇంకెవరు అంటే బయోలాజికల్ ఫాదర్స్ అంటే ఎవరు? ఈ లోకములో మనం జన్మించడానికి కారణమైన తండ్రులు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఈ లోకములో మనకు జన్మనిచ్చిన తండ్రులు పూర్తిగా ఒక తండ్రిని మనకు పరిచయం చేయలేరు. కాబట్టి దేవుడు మన జీవితంలో
మనం వెళ్తున్న కాలముల్లో దేవుడు ఆత్మీయ తండ్రులను కూడా మన జీవితంలో పరిచయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనము మన జీవితంలో దేవుడు తీసుకొచ్చిన తండ్రులను గుర్తించుదుముగాక. హల్లెలూయా. ఆత్మీయ తండ్రులు, అదేవిధంగా మనకు జన్మనిచ్చిన తండ్రులు. కొన్నిసార్లు సబ్స్టిట్యూట్ ఫాదర్స్ ఉంటుంటారు. వీళ్ళెవరు అంటే తండ్రి పాత్రను వాళ్ళు పోషించి ముందుకు మనల్ని నడిపించేవాళ్ళు. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో తండ్రులు చిన్న వయసులోనే చనిపోతారు. చనిపోయినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ బాబాయిలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, ఆ బాధ్యతను తీసుకొని మనల్ని నడిపిస్తూ మనల్ని బలపరిచే వాళ్ళు, ఆ పాత్రను వాళ్ళు తీసుకొని పోషించడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వాళ్ళను సబ్స్టిట్యూట్ ఫాదర్స్గా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత చిన్న వయసులోనే భర్త చనిపోయినప్పుడు వేరే వారిని పెళ్లి చేసుకుంటుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన కూడా ముందు పిల్లలకు తండ్రిగా వ్యవహరించాలి. కొంత కష్టమే. పిల్లలు అంత ఈజీగా ఆయన తండ్రిగా ఇష్టపడరు. కానీ తండ్రిగా ఉంటూ వాళ్ళని అవసరతలు తీరుస్తూ వాళ్ళను ఆదరిస్తూ నడిపించే వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి స్థానంలో ఉండి మనల్ని నడిపించేవారు. హల్లెలూయా. అదేవిధంగా ఇంకెవరు అంటే ఫాదర్ ఇన్ లా. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మామయ్యలు అనొచ్చు, ఇంగ్లీష్లో అయితే అంకుల్స్ అంటుంటారు. నిర్గమ 3:1. మోషే మిద్యాను యాజకుడైన జిత్రో అనే తన మామ మందను మేపుచు హోరేబు దగ్గరికి వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ మోషే జీవితంలో ఆయన మామ అయిన యిత్రో ఆయన చాలా మంచి పాత్రను వహించాడు. అనేక సలహాలు ఇస్తూ మోషే జీవితంలో ఆయన ఆశీర్వాదకరంగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. స్తోత్రం హల్లెలూయా. మన జీవితంలో కూడా వారిని కూడా మనము గౌరవించడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. పెళ్ళైన తర్వాత పెళ్ళైన స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళకు మామయ్యలు అత్తయ్యలు వస్తారు కదా. అమ్మాయికి పెళ్ళయిందనుకో, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఏమవుతారు? మామయ్య అత్తమ్మ అంటుంటారు. వాళ్ళు కూడా తండ్రి పాత్రను వాళ్ళు కూడా మన జీవితంలో మనకు దేవుడిచ్చిన వ్యక్తికి తల్లిదండ్రులుగా ఉంటా ఉన్నారు. వారి నుండి కూడా మనము దీవించబడవచ్చు. వాళ్ళను గౌరవించడం వలన వాళ్ళ నుండి దేవుడు మనతో అనేకసార్లు మాట్లాడి బలపరిచే అవకాశాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. వాళ్ళను కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదంగా మనం భావిస్తూ వారి నుంచి మనము దీవెన పొందడానికి ఆశ కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. వారి నుండి కూడా దేవుడు మన జీవితమును నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కొంతమంది తల్లిదండ్రులను బాగా ప్రేమగా చూస్తారు. ఇంటికి వస్తే అత్తమామలు ఇంటికి వచ్చిర్రు అనుకో, ఎట్లుంటుంది? అంత రివర్స్ అవుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళని తల్లిదండ్రులుగా చూడలేని పరిస్థితి. అత్తమామలు కూడా తల్లిదండ్రులుగా చూడాలి. ఎందుకంటే నీ భర్త, నీ భార్య తల్లిదండ్రులు. వాళ్ళను కూడా గౌరవించాలి. నీ తల్లిదండ్రులకు ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు ఎంతగా బాధపడతావో, వాళ్ళకి ఇబ్బంది వచ్చినా కానీ నువ్వు అంతగా బాధపడాలి. వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 మరొకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. హల్లెలూయా.
దేవుడు నిన్ను బలపరచడానికి ఉద్దేశించినప్పుడు దేవుడు నీ జీవితంలో తండ్రులను ఇస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు ఎవరిని ఇస్తాడు? తండ్రులను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక విధమైన తండ్రులు ఎవరంటే ఫాదర్స్ ఆఫ్ అ మూమెంట్. అబ్రహాముని గురించి మనం గమనిస్తే అబ్రహాముని ఏమంటారు చూడండి, గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. హల్లెలూయా. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. అబ్రహామును మనం చూస్తే విశ్వాసులకు తండ్రి, అంటే ఆయన ఒక మూమెంట్కి తండ్రి. అదేంటంటే విశ్వాసం కదా. విశ్వాసులు అంటే ఏం కలిగిన వారు? విశ్వాసం కలిగిన వారు కదా. అంటే విశ్వాసం కలిగిన వారు అందరికీ కూడా ఆయన తండ్రిగా ఉంటావు అన్నాడు. కొన్ని పెద్ద డినామినేషన్స్కి కొందరు తండ్రులుగా ఉంటా ఉన్నారు, వాటిని ప్రారంభించి వాటిని నడిపించే వాళ్ళు. మెథడిస్ట్ చర్చ్ చాలా పెద్దది కదా. దానికి మెయిన్ ఫౌండర్ ఎవరు అంటే జాన్ వెస్లీ. ఆయన ఫాదర్ ఆఫ్ మెథడిస్ట్ చర్చ్. ఎందుకంటే ఆ మూవ్మెంట్ని ఎవరు స్టార్ట్ చేసినారు? జాన్ వెస్లీ. యూకే అనుకుంటా, లండన్ యూకేలో అనుకుంటా అది మూమెంట్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ దాని ఫౌండర్ ఎవరు అంటే జాన్ వెస్లీ. హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి, మెథడిస్ట్ చర్చెస్. వాటన్నిటికీ ఫౌండర్ ఎవరు అంటే వాళ్ళందరూ చెప్పేది ఎవరు అంటే జాన్ వెస్లీ. కొన్ని మూమెంట్స్కి ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో తండ్రులను మనం గుర్తించే వాళ్ళముగా మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ రీతిలో మనల్ని నడిపించే వాళ్ళు ఆత్మీయ తండ్రులుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని విధాలైన తండ్రులను మనం గమనించాం కదా. ఏం గమనించాము? మనల్ని ఆత్మీయ రీతిలో బలపరిచే వాళ్ళను, ఆత్మీయ విషయంలో బలపరుస్తూ నడిపించే వాళ్ళను మనము తండ్రులుగా భావించాలి. అందరినీ ఈజీగా తండ్రులుగా పిలవకూడదు. కొంతమంది ఈజీగా పలుకుతూ ఉంటారు. ఎవరిని కనిపిస్తే, ఏ పాస్టర్ని కనిపిస్తే ఆ పాస్టర్ని ఏమంటారంటే అయ్యగారు అంటే ఇబ్బంది లేదు, అయ్యగారు అంటే డాడీ అంటుంటారు, ఫాదర్ అంటారు. అనొచ్చు, తప్పేం లేదు, కానీ అందరినీ అనడం కాదు. దేవుడు నీ జీవితంలో ఎవరినైతే ఇచ్చాడో, దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరచడానికి ఎవరినైతే ఏర్పాటు చేశాడో వాళ్ళను నువ్వు అనొచ్చు. నేను ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు వచ్చిన ఒకానొక ఇబ్బంది ఏంటి అంటే, ఆ మినిస్ట్రీ, లైట్ హౌస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ని స్థాపించింది ఎవరు అంటే బిషప్ డాగ్ హ్యూవర్డ్ మిల్స్. ఈయన సంస్థకు మెయిన్. ఆయన బైబిల్ స్కూల్లో నేను ట్రైనింగ్ చేస్తా ఉన్నా. ఆయన బర్త్డే వచ్చినప్పుడల్లా, లేదు అంటే ఇంకొకటి ఉంటుంది గలేషియన్స్ 6:6 డే, అంటే దేవుని సేవకులను గౌరవించే రోజు అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఆయన బర్త్డే రోజు ఆయనను గౌరవిస్తూ ఉంటారు. అయితే చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక థీమ్, ప్రతిసారి అందరూ కూడా ఏం చేస్తుంటారు అంటే ఒక విధంగా సిద్ధపడుతూ ఉంటారు. డెకరేషన్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఒక భాగం ఏంటి అంటే టీషర్ట్స్ వేసుకుంటారు. ఏంటంటే హ్యాపీ బర్త్డే డాడీ అని ప్రింట్ చేసుకొని వెనక బిషప్ ఫోటో వేసుకుంటారు టీషర్ట్స్ మీద. నాకు వెళ్ళిన తర్వాత నాకు ఇబ్బంది అనిపించింది. ఎందుకు? ఆయన వాళ్ళందరికీ తండ్రి, కానీ నాకు కాదు కదా. తండ్రిగా ఎట్లా పిలుస్తాం? పిలవడం అంటే యేసుప్రభు చెప్పాడు కదా, మీకు అనేకులు ఉపదేశకులు ఉండొచ్చు కానీ తండ్రులు అనేకులు ఉండకూడదు అనేసి నేను ఆ టీషర్ట్ వేసుకోలేదు, నేను పార్టిసిపేట్ చేయలేదు. ఎట్లనో చిన్నగా తప్పించుకోవాలంటే చాలా మార్గాలు ఉంటాయి కదా. అందుకే నాకు తెలుసు, తప్పించుకునేటోళ్ళు చేసేవి నాకు తెలుసు.
ఎందుకంటే నా ఉద్దేశంలో అంటే నేను అతన్ని తండ్రిగా స్వీకరించకుండా నాకు అట్లా ఇష్టం ఉండకపోయేది. కొంతమంది తండ్రిగా స్వీకరించిన వాళ్ళు కూడా వేసుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. అంటే వాళ్ళకి పెద్ద సీరియస్గా తీసుకురావి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మనతో మాట్లాడి ఎవరినైతే తండ్రిగా ఇస్తాడో వాళ్ళను మనం స్వీకరించాలి. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్నంత కాలము బిషప్ని నేను ఎట్లా చూసేవాడిని అంటే, ఒక మంచి పాస్టర్, చాలా ఉన్నతమైన వ్యక్తి, దేవుని సేవకుడు, ఆయన ఏది చెప్పినా కానీ చేయడానికి ప్రయాసపడేవాడిని. ఎందుకంటే అక్కడ దేవుడు నాకు ఇచ్చిన సేవకుడు ఆయన. నేను వెళ్తున్న చర్చికి ఆయన పాస్టర్. ఆయన బుక్స్ నుంచి మేము అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఆయన ద్వారా ఆఫ్రికాకి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేయడానికి అవకాశం వచ్చింది నాకు, గొప్ప అవకాశం. ఇవన్నీ కూడా ఆయన నా జీవితంలో దీవెనకరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక కాపరికి, ఒక పాస్టర్గా చూస్తూ వచ్చేవాడిని. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే రీసెంట్గా ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వ్యక్తిని నువ్వు ఇన్ని రోజులు ఎట్లా తీసుకుంటున్నావు? ఒక ఉపదేశకునిగా మాత్రమే నువ్వు తీసుకుంటా ఉన్నావు. నువ్వు ఇతన్ని తండ్రిగా తీసుకోమని దేవుడు నాకు తెలియపరిచాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు తెలియపరిచిన తరువాత నుండి ఆయనతో నాకున్న సహవాసము మారిపోయింది. ఈ రోజుకి ఆయనతో డైరెక్ట్గా నేనేం మాట్లాడలే, కానీ ఆయన బుక్స్ చదవడము, ఆయన వాక్యాలు వినడము, ఆయనను ఫాలో కావడం అనేది మరి ఎక్కువగా అయిపోయింది. ఇంతకుముందులాగా కాదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆయన ఎవరు నాకు? ఆత్మీయ తండ్రి. అనేక విషయాలు నేర్చుకోవాలి. అనేక విషయాల గురించి మనము ఆయన మార్గములో మనం వెళ్ళడానికి ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడు మనకు తండ్రులను ఇస్తాడు. దేవుడు స్పష్టంగా నాకు తెలియపరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తాడు. నేను ఆఫ్రికాకు పోయి 7 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దేవుడు నాకు తెలియపరిచాడు. అంటే ఈ టైంలో దేవుడు నన్ను ఆశీర్వదించడానికి, అభివృద్ధి పరచడానికి దేవుడు వారిని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళను ఇచ్చినప్పుడు మనం గుర్తించే వాళ్ళంగా మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఒక ప్రవక్తను ప్రవక్తగా తీసుకుంటే ప్రవక్తకు ఉండే దీవెనలు మనకు వస్తాయి. ఎక్కడుందో చూడండి ఎవరైనా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చదవండి. ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తని చేర్చుకునేవాడు ఏ ఫలం పొందుతాడు? ప్రవక్త ఫలం పొందుతాడు. కాపరి పెట్టండి అదే ప్లేస్లో. కాపరి అని చేర్చుకునేవాడు కాపరి ఫలం. కొంతమంది చర్చికి వస్తారు, దేవుని సేవకులను పాస్టర్ లాగా చూడరు. కొంతమంది దృష్టిలో పాస్టర్ ఎవరో తెలుసా? ఓ టీచర్ అనుకుంటుంటారు కదా. వాళ్ళకి ఏ ఫలం వస్తుంది? టీచర్ ఫలమే, అంతే. కొంతమంది బ్రదర్గా ఫీల్ అవుతుంటారు, వాళ్ళకి ఏ ఫలం వస్తుంది? బ్రదర్లీ ఫలమే వస్తుంది, అంతే కదా. నా మాటలు కాదు. ప్రవక్త అని చేర్చుకుంటే ఏ ఫలం వస్తుంది? ప్రవక్త ఫలం వస్తుంది. కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు ఇవే. ఏంటంటే ఎవరిని ఏ విధంగా చేర్చుకోవాలనేది మనకి ఆలోచన ఉండదు. హల్లెలూయా. ఒకసారి ఒక కళ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ పలానా వ్యక్తిని టీచర్గా తీసుకోమని దేవుడు నాతో మాట్లాడాడు. టీచర్స్ వేరు, పాస్టర్స్ వేరు,
ఫాదర్స్ వేరు. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఈ రోజులలో చూస్తే అనేక ఉపదేశకులు ఉంటా ఉన్నారు కదా. యూట్యూబ్ పెట్టి క్రిస్టియన్ వీడియోస్, క్రిస్టియన్ మెసేజెస్ అని కొట్టండి, లెక్కకు మించిన వాక్యాలు మనం చూస్తాం. ఎంతమంది సేవకులు కదా, ఓన్లీ ఇండియాకి పరిమితమైన వాళ్ళే కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్న దేవుని సేవకులందరి వీడియోస్, వాళ్ళ బోధలు మనం వినే అవకాశం ఉంది. ఈరోజు బ్రతికి లేని వారి వీడియోస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కదా, ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అంటే దేవుని వాక్యం అందుకే తెలియపరుస్తుంది, మీకు 10,000 మంది ఉపదేశకులు ఉండుండొచ్చు, కానీ తండ్రులు మాత్రము అనేకులు లేరు, కొందరే. తండ్రులు ఎవరనేది మనం గమనించాలి. హల్లెలూయా. నీ జీవితంలో నీకు దేవుడు తండ్రిగా ఎవరిని ఇస్తున్నాడు అనే విషయము నువ్వు గమనించాలి. బిషప్ డాగ్ ఫాలో ఎవరిని తెలుసా? కెనెత్ హేగన్ని. ఆయన ఒక ప్రవక్త, గొప్పగా దేవుని ద్వారా వాడబడిన వ్యక్తి. అంటే ఇప్పుడు నేను ఆయన కనెక్ట్ అయి ఉన్నాను అంటే వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళను కూడా దేవుడు నా జీవితంలో అనుగ్రహించాడనే విషయం మనం ఆలోచించాలి. నేను ఇంకెవరికి కనెక్ట్ అయి ఉన్నానంటే మన అయ్యగారికి కదా, నాన్న నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను. నాకు కనెక్ట్ అవుతున్నారంటే ఇండైరెక్ట్గా ఎవరికి కనెక్ట్ అవుతున్నారు? అలా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన అది, దేవుని ఆలోచన, దేవుని తలంపులు వేరు. ఒక వ్యక్తిని నువ్వు చూసే విధానమును బట్టే నీ జీవితంలో ఆ ఫలం పొందుకుంటావు. ఒక పాస్టర్ని నువ్వు పాస్టర్గా చూస్తే పాస్టర్ ఫలం పొందుకుంటావు. అందరు పాస్టర్ లాగా చూడరు, చూస్తారా? చూడరు. కాపరిగా అంటే ఈయన నన్ను నడిపించే కాపరి అన్నప్పుడు నీ ప్రవర్తన మారుతుంది. ఈయన నాకు దేవుడిచ్చిన తండ్రి అన్నప్పుడు నీ ప్రవర్తన మారుతుంది కదా. తండ్రులతో ఎట్లా అంటే అట్లా మాట్లాడతామా? తండ్రుల నుంచి అంటే తండ్రుల నుంచి దేవుడు కొన్ని మన జీవితంలో అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఈ లోకంలో మనం గమనిస్తాం, మనకు జన్మనిచ్చిన తండ్రికి కలిగినవన్నీ కూడా ఎవరికి చెందుతాయంటే పిల్లలకే కదా. దీనికి ఏమైనా మనం ప్రయాసపడాలా? మీ డాడీ ఆస్తి అంతా సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడ్డారు మీరు? ఏం చేసిర్రు చెప్పండి? మీ నాన్నకు ఉన్నాయన్నీ నీకు రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మీ నాన్న నీకు వస్తాయి చెప్పండి? ఏం చేయాలి? కష్టపడాలా? ఉద్యోగానికి వెళ్ళాలా? బాగా చదువుకోవాలా? ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలా? ఏం చేస్తే వస్తాయి? ఏం చేసేది లేదు. ఆయన కుమారుడు అయితే ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్. ఇది ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ తండ్రుల జీవితంలో కలిగినవి మనము కూడా పొందుకుంటాం. వారి జీవితంలో దేవుని కృప పనిచేస్తున్న విధముగా మన జీవితంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. వారిని బలపరుస్తున్న రీతిగా దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు. హల్లెలూయా. మనం అది గమనించాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం బలపరుచుకొని ఎవరిని ఏ విధంగా స్వీకరించాలనేది నిర్ణయం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? తండ్రులను మనం గుర్తించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. మనందరికీ ఆత్మీయ తల్లిదండ్రులు ఉండాలి, తండ్రులు ఉండాలి. తల్లులు అంటే కూడా ఇక సేమ్ ఏంటంటే మన ఆత్మీయ తల్లి అంటే మన ఆత్మీయ విషయములో బలపరిచి నడిపించే వాళ్ళను మనం ఆత్మీయ తల్లి అంటాం. తండ్రులు చాలా ప్రాధాన్యమైన పాత్ర వహిస్తూ ఉంటారు. తండ్రులు లేని వారి జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. తండ్రులు కలిగిన వారి జీవితంలో వారికి కొన్నిసార్లు శ్రమ పడకుండానే అనేక విషయాలు వాళ్ళు పొందుకుంటూ ఉంటారు, అనేక ఆశీర్వాదాలు పొందుకుంటుంటారు. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని అబ్రహామును దీవించాడు. ఆ దీవెన ఆయన సంతానానికి అంతటికీ కూడా చెందింది. అబ్రహాము కలిగినవన్నీ కూడా ఇస్సాకు రావాలంటే ఏం చేయాలి?
ఏమని చేయాలా? ఏం చేసేది లేదు. ఈ లోకంలో ఎవరికి మనం జన్మిస్తాము, ఎవరు మనకు బయోలాజికల్ ఫాదర్ అవుతారు అనేది మన చేతుల్లో లేదు కదా. కానీ ఆత్మీయ తండ్రిని తీసుకోవడం మాత్రం ఎవరి చేతిలో ఉందంటే మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో ఉంది. దాన్ని బట్టి మన జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వెవరిని ఏ విధంగా చూస్తున్నావు అనేది ఆలోచన చేయాలి. ఆ విధముగా మనము చూసినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రవక్తను ప్రవక్తగా స్వీకరిస్తే ప్రవక్త ఫలం పొందుతారు. కొంతమంది ప్రవక్తలు దేవుని సేవకులై ఉంటారు, కొంతమంది ప్రవక్తలు ఉపదేశకులై ఉంటారు, కొంతమంది ప్రవక్తలు సువార్థికులై ఉంటారు. అదేవిధంగా కొంతమంది కాపర్లు బోధకులై ఉంటారు, కొంతమంది కాపర్లు అన్ని విధాలుగా పనిచేస్తూ ఉంటారు కదా. దేవుడు వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యమును బట్టి, ఆఫీసెస్ని బట్టి కొందరిని అపోస్తలుగాను, బోధకులుగాను, ఉపదేశకులుగాను అనేక విధాలుగా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. వారిని అనుసరించి నడుచుకోవడము ఆశీర్వాదకరం. వారిని ఎలా దేవుడు నీకు అనుగ్రహించాడనేది అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, మన ఆలోచన ఏ విధంగా ఉంది. చాలాసార్లు ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అన్నదమ్ముల మాట మనం వింటామా, తల్లిదండ్రుల మాట వింటామా? చెప్పండి. తల్లిదండ్రుల మాటనే కదా. అన్నదమ్ముల మాట వింటామా ఈజీగా? కొంచెం కష్టం. ఎందుకు? వాళ్ళని అన్నదమ్ములుగా చూస్తున్నాం కాబట్టి వీళ్ళ లెక్కేంది అనే ఆలోచన వస్తుంది. అదే తల్లిదండ్రులు వచ్చి చెప్పినారనుకో, అయ్యే మాటలు వాళ్ళు చెప్పినప్పుడు మన ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. చెప్పింది ఒకటే మాట. నువ్వు స్వీకరిస్తున్న వ్యక్తిని బట్టి, నువ్వు ఆ వ్యక్తిని ఏ విధంగా చూస్తున్నావు అనే దాన్ని బట్టి ఆ ఇంపాక్ట్ నీ జీవితంలో అది కలిగి ఉంటుంది. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని సేవకులను దేవుని సేవకులుగా నువ్వు గమనించి వాళ్ళని దేవుని సేవకులుగా నువ్వు స్వీకరిస్తే దేవుని సేవకుల యొక్క ఫలము నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. తండ్రులను, ఆత్మీయ తండ్రులను ఆత్మీయ తండ్రిగా స్వీకరించినప్పుడు నీ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం అందరం మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ తండ్రులను గుర్తించుదుముగాక. దేవుడు మనకిచ్చిన ఆత్మీయ తండ్రులను మనం గౌరవించుదుముగాక. మనకు దేవుడిచ్చిన ఆత్మీయ తండ్రులను వెంబడించుదుముగాక. మనం ఏ విధంగా అయితే వాళ్ళని స్వీకరిస్తామో దాన్ని బట్టి మన ఫలం ఉంటుంది. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, దేవుణ్ణి మనం ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఈ లోకములో కూడా దేవుడు మనల్ని నడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మన ఆత్మీయ జీవితములను మెరుగుపరచడానికి ఆత్మీయ తండ్రులను దేవుడు అనుగ్రహిస్తాడనే విషయము మనం గమనించాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ సమయంలో మనం అందరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. కొన్ని విషయములు దేవుని వాక్యముల నుండి మనము నేర్చుకుంటూ వచ్చాం. మీకు ఈ లోకంలో 10,000 మంది ఉపదేశకులు, ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక ఉపదేశాలు వింటుంటాం కదా. అనేక ఉపదేశాలు వింటూ ఉంటాం. మనకు దేవుడిచ్చిన వారి తండ్రుల మాట కూడా మనము వినే స్థితిలో ఉండాలి. తండ్రులను ఉపదేశాలుగా పొరపాటుబడినట్లయితే ఉపదేశకులో వచ్చే ఫలమే మనం పొందుకుంటాం. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మనల్ని మనం గమనించుకుందాం. దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. యేసయ్యా, మా జీవితంలో మీరు ఇచ్చిన వారిని మేము గుర్తించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేయండి. దేవుడు మనకు
సహాయం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. అయ్యా నీ వాక్యము తెలియపరుస్తుంది ప్రభువా, మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నా కానీ తండ్రులు అనేకులు లేరని వాక్యం తెలియపరుస్తా. నిజమే ప్రభువా, కనిపించే వాళ్ళు, వాక్యం చెప్పే వాళ్ళు అందరూ మాకు తండ్రులు కాకపోవచ్చు, కానీ మా జీవితంలో మీరు ఇచ్చిన తండ్రులను మేము గౌరవించినట్లుగా మాకు సహాయం ఇచ్చేయండి. మా ఆత్మీయ జీవితములను బలపరచడానికి, మేము రక్షణ పొందడానికి తండ్రి క్రీస్తులోకి మమ్మల్ని నడిపించిన తండ్రులను మేము గుర్తించినట్లుగా సహాయం ఇచ్చేయండి. ఆత్మీయ జీవితం బలపరచుకోవడానికి వాక్యములో, ప్రార్థన జీవితంలో, అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల్లో, మనం ఆలోచిస్తున్న ఆలోచనలో మనకు సహాయం చేస్తూ, మనకు తోడ్పడుతూ, మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి ప్రయాసపడుతున్న వారిని మనం గుర్తించే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా మాకు సహాయం ఇచ్చేయండి, యేసయ్యా మాకు సహాయం ఇచ్చేయండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను ఉంచండి అయ్యా, నీ కృపను ఉంచండి ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. ఈ ఫాదర్స్ డే రోజు ప్రభువా, మా జీవితంలో తండ్రి మీరు ఇచ్చిన ఆయా ఈ లోక సంబంధమైన తండ్రులను మేము గౌరవించినట్లుగా మాకు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో మేము ఎదిగి వర్ధిల్లునట్లుగా, మమ్మల్ని బలపరుస్తున్న ఆత్మీయ తండ్రులను మేము గుర్తించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ తండ్రులు వయస్సులో పెద్దవారై ఉండాల్సిన అవసరం లేదు. కొందరు చిన్న వయసులోనే దేవుడు వాళ్ళని ఆత్మీయ తండ్రులుగా నిలబెడతాడు. నువ్వు గుర్తించాలి. కొంతమంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని తండ్రులుగా ఈ లోకంలో ఎలాగైతే మారుతున్నారో, అదేవిధంగా ఆత్మీయ తండ్రులు కూడా వయస్సుతోటి సంబంధం లేకుండా వారిని తండ్రిగా నువ్వు స్వీకరించగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవుడు నీ జీవితం మార్చి అనేక ఆత్మీయ దీవెనలు నీ జీవితంలో అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. చేతులెత్తి, యేసయ్యా మాకు సహాయం చేయండి ప్రభువా, మాకు సహాయం చేయండి అయ్యా, మాకు సహాయం చేయండి. మా జీవితంలో మీరు అనుగ్రహించిన వారిని తండ్రి మేము గౌరవించినట్లుగా సహాయం చేయండి. ఒకవేళ నీ జీవితంలో ఇంకా నేను నడిపించడానికి ఎవరు లేనట్లయితే ప్రార్థన చేయి. యేసయ్యా నాకు గుర్తించడానికి నాకు సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి దేవుడు నీ జీవితంలో అనుగ్రహించిన వారిని నువ్వు గుర్తించదువుగాక. నేను బలపరుస్తున్న వారిని నువ్వు గుర్తించదువుగాక. ప్రవక్తగా స్వీకరించువారు ప్రవక్త ఫలము పొందుదురని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నువ్వు ఎలా గుర్తిస్తున్నావు, ఎవరిని ఏ విధంగా గుర్తిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదములు, ఇన్హెరిటెన్స్ నువ్వు పొందుకుంటావు. ఆత్మీయ ఆస్తిని నువ్వు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయండి. యేసయ్యా మాకు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యములో తండ్రి అనేక విషయాలు ఈరోజు ధ్యానించి ఉంటుండగా మాకు సహాయం చేయండి అయ్యా. ఈ లోకములో ప్రభువా మేము జీవిస్తుండగా ప్రభువా, ఒక్క తండ్రి మాకు కావలసినవన్నీ కూడా సమకూర్చలేడు ప్రభువా. ఒక తండ్రి మా జీవితంలో అవసరతలు, అక్కర్లు, అదేవిధంగా ఆత్మీయ జీవితం బలపరచలేరు కనుక మా అందరి జీవితంలో మీరు ప్రభువా తండ్రులను అనుగ్రహిస్తారు. తండ్రులను ఒక్కొక్క కాలములో మా జీవితంలో మీరు తీసుకొచ్చిన వారిని తండ్రి, ఎవరినైతే తండ్రిగా మేము స్వీకరించాలో వారిని స్వీకరించే జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. మాకు సహాయం చేయండి ప్రభువా. నీ కృప నుంచి నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి యేసయ్యా నీకే వందనాలు. ఈ సమయంలో మన తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేద్దాం, తండ్రుల గురించి ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా దేవుడు నీ జీవితంలో ఇచ్చిన తండ్రుల గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. భౌతికంగా ఈ లోకంలో నువ్వు జన్మించడానికి కారణమైన తండ్రి గురించి ప్రార్థన చేయండి. అయ్యా మేము ఈ లోకంలో జన్మించాము అంటే మా తండ్రి కారణము ప్రభువా. అయ్యా మా తండ్రులు మాకు కావలసినవన్నీ కూడా సమకూర్చడానికి ఎంతగానో ప్రయాసపడుతుంటారయ్యా. మాకు తెలియకుండా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు, ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు, మా గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రభువా. కొన్నిసార్లు వాళ్ళ ప్రేమను మేము గుర్తించలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు మాత్రం మమ్మల్ని క్షమించి ఏదో ఒక రోజు వీళ్ళు నా యొక్క ప్రయాసను గుర్తిస్తారని ప్రయాసపడతా ఉంటారయ్యా.
నిజమే ప్రభువా, తప్పిపోయిన కుమారుడు నీకు దూరం అయిపోయి దూర ప్రదేశమునకు వెళ్ళి అతనికి ఉన్నవన్నీ కూడా నష్టపరుచుకొని తిరిగి వచ్చినప్పుడు అయ్యా, అతను దూరంగా ఉన్నప్పుడే నువ్వు గమనించి ఆ తండ్రి ఎలాగైతే పరుగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని అతన్ని ముద్దు పెట్టాడు, అలాంటి ప్రేమ నువ్వు మా పట్ల కలిగి ఉన్నావనే ఆ ప్రేమను మేము అర్థం చేసుకునే కృపను దయచేయండి అయ్యా. అలాంటి తండ్రులను మాకు దయచేసినందుకు వందనాలు. మా కొరకు కష్టపడి వాళ్ళకు తినడానికి ఉన్నా లేకున్నా, వాళ్ళకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా, కష్టములు ఇబ్బందులు ఎన్నో నిందలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కుటుంబం మీదికి రాకుండా, పిల్లల మీదికి రాకుండా, ఆ ఇబ్బందులు పిల్లలు పడకుండా ప్రయాసపడుతున్న తల్లిదండ్రులందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఉంటారో, తండ్రుల పాత్ర ఎవరైతే కోల్పోయి ఉంటారో వారందరినీ కూడా ఆదరించండి ప్రభువా. వారికి మీరే తండ్రిగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఆత్మీయ తండ్రులను వారికి దయచేయండి, వారి జీవితంలో బలపరచున్నట్లుగా అయ్యా, వారు గుర్తించున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి బాధ్యతను తీసుకొని ఎవరైనా మా జీవితంలో ఉపయోగపడి ఉన్నట్లయితే వారిని కూడా దీవించండి, ప్రార్థన చేయండి. ఒకవేళ తండ్రి స్థానంలో వేరే వాళ్ళు ఉండి, కొన్నిసార్లు బాబాయిలు కావచ్చు, కొన్నిసార్లు ఇంకెవరైనా ఆ పాత్రను తీసుకొని ఆ పాత్రను నీ జీవితంలో వహిస్తూ నిన్ను నడిపించిన వారి గురించి కూడా ప్రార్థన చేయండి. యేసయ్య, వారిని దీవించండి. అదేవిధంగా ప్రభువా, మా అత్త మామలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా జీవితంలో మీరు అనుగ్రహించిన సహాయమును, భార్యను, భర్తను, వాళ్ళకు జన్మించిన తల్లిదండ్రులను కూడా మీరు మాకు అనుగ్రహించాలనే విషయం మేము గుర్తించినట్లుగా సహాయం చేయండి. వారిని కూడా గౌరవించినట్లుగా సహాయం చేయండి. నీ కృపను ఉంచండి ప్రభువా. నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. యేసయ్యా, నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీకే వందనాలు. అదేవిధంగా ఈ సమయంలో యేసు ప్రభువులోనికి నీకు ఆ జన్మనిచ్చిన తండ్రుల గురించి ప్రార్థన చేయండి. అంటే దేవుని గురించి రక్షణను నీకు తెలియపరిచి, దేవునిలోనికి నిన్ను నడిపించి, నిన్ను రక్షించిన ఆ తండ్రులను గురించి ప్రార్థన చేయండి. వాళ్ళను దేవుడు నీకు ఇచ్చిన తండ్రులుగా గుర్తించాలి. నిజమే, వాళ్ళు దేవుని సేవకులు, కాపర్లుగా అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఒక రోజున తప్పిపోయి ఈ లోకంలో ఇంకా నశించిపోయి ఉన్నావు. నీ ఆత్మ ఇంకా తిరిగి జన్మించలేదు. నువ్వు ఆత్మీయంగా జన్మించని స్థితిలో ఉన్నప్పుడు నీకు దేవుడి వాక్యమును తెలియపరిచి నిన్ను బలపరిచి రక్షణలోనికి నడిపించడానికి, బాప్తిస్మము గురించి, రక్షణ గురించి, యేసు ప్రభు గురించి తెలియపరిచి నేను బలపరిచిన వారిని గురించి ప్రార్థన చేయి. యేసయ్య, మమ్మల్ని రక్షణలోనికి నడిపించిన తండ్రులను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళని బలపరచండి ప్రభువా. వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి. అదేవిధంగా మన జీవితంలో ఆత్మీయ తండ్రులను గురించి ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ జీవితం బలపరుస్తూ, మన ఆత్మీయ జీవితమును ముందుకు నడిపిస్తూ, మన ఆత్మీయ జీవితములను తండ్రి నడిపించడానికి ఉపయోగపడుతున్న వాళ్ళను గురించి ప్రార్థన చేయండి. స్పిరిచువల్ ఫాదర్స్ గురించి ప్రార్థన చేయండి. ఆ ఆత్మీయ తండ్రులను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా జీవితంలో మీరు ఇచ్చిన ఆత్మీయ తండ్రులను బట్టి వందనాలు. మాకు ప్రార్థన చేయడం నేర్పిస్తూ, మాకు వాక్యమును ధ్యానించడం నేర్పిస్తూ, మా జీవితముల గురించి ఆలోచిస్తూ, మా ఆత్మీయ జీవితంలో బలపడులాగున ప్రోత్సహిస్తూ, మాకు అవకాశాలు ఇస్తూ, మేము పొందలేనివి మాకు అనుగ్రహిస్తూ, మాకు సహాయము చేస్తూ నడిపిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. నీ కృపను ఉంచండి అయ్యా. వారి ఉన్నతమైన స్థితిలో ఉండునట్లుగా సహాయం చేయండి. మా అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతగానో ప్రయాసపడి అనేకులను నిన్ను క్రీస్తులోనికి నడిపించిన దేవుని సేవకుడిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మా జీవితంలో మీరు ఇచ్చిన తండ్రులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దీవించి ఆశీర్వదించండి. నీ కార్యములు జరిగించండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు, నీకే వందనాలు యేసయ్యా, నీకే వందనాలు. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రుల గురించి అనేక విషయం నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. నీ పరిశుద్ధ ఆత్మ ఆదరణ దయచేయండి అయ్యా. నీ కృపను ఉంచండి, నీ సహాయం అనుగ్రహించండి. మా జీవితంలో అనుగ్రహించిన గొప్ప బహుమానము తండ్రి, నీ ప్రేమను ప్రభువా, నీ హృదయమును అర్థం చేసుకోవడానికి ఒక గుర్తుగా ఈ లోకములో మాకు తండ్రిని ఇచ్చారు.
అందును బట్టి నీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ మా తండ్రులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం మా జీవితంలో ఫలించినట్లుగా సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం కూడా కూర్చుందాం.